డాక్టర్ గారు, అయ్యా. అసలు మైసూర్ పాక్ అంటేనే ఎంతో రుచికరమైనది. ఆల్మోస్ట్ అందరికీ నాతో సహా నోట్లో నీళ్ళు వచ్చేసాయి అందరికీ. మరి మైసూర్ పాక్లో మిల్క్ మైసూర్ పాక్ అంటే ఇంకా బాగుంటుంది. గొల్లగా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది. అవునమ్మా. దాన్ని బయట అయితే మాత్రం చాలా ఎక్కువ నెయ్యి వేసి పంచదార వేసి చేస్తూ ఉంటారు. అవునమ్మా. చిన్న ముక్క పెట్టుకోగానే గిల్ట్ వస్తూ ఉంటుంది, అబ్బాయి మంచిది కాదు హెల్త్కి అని చెప్పి. మరి దాన్ని హెల్దీ వేలో తయారు చేసుకునే విధానం చెప్తారా? నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత కమ్మగా మైసూర్ పాకు, మంచి కణాలు క్యాన్సర్ కణాలుగా మారిపోవటానికి కూడా ఇట్లాంటి ఆహారాలు కారణం అవుతాయి. అందుకని అట్లాంటి హాని లేకుండా కూడా స్వీట్లు తినొచ్చు అనే పద్ధతిలో మనం ఈరోజు మిల్క్ని ఉపయోగించి మైసూర్ పాక్ టేస్టీగా, ఇమ్యూనిటీకి అస్సలు హాని కలగకుండా, బాడీలో ఏమాత్రం అనారోగ్యకరమైన లక్షణాలు పెరగకుండా స్వీట్స్ని ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మైసూర్ పాక్ రూపంలో మనం చూద్దాం. మిల్క్ మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, కొబ్బరి పాలు 3 కప్పులు, తేనె 1 కప్పు, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో మనం తీసుకున్న శనగపిండిని వేసేసి దోరగా వేడి చేయాలి. అట్లా 15 నిమిషాలు మెల్లగా సన్నసెక్క మీద వేడి చేసిన తర్వాత దాన్ని జల్లెడలో వేసేసి జల్లించేస్తే పైన ఉండలు గడ్డలు లాంటివి ఉన్న బరక లాంటిదో ఆగిపోతుంది. మెత్తటి శనగపిండి మనం తీసుకుని ఒక బౌల్లో వేస్తాం. దానికి కొబ్బరి పాలు పోసి ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా అట్లా కలుపుకుంటూ శనగపిండిలో కొబ్బరి పాలు పోసి అట్లా కలపాలి బాగా. అందులోకి కప్పు తేనె కూడా వేసేసాం. దాన్ని ఇక నాన్ స్టిక్ పాత్రలో వేసేసి సన్నసెక్క మీద గరిటతో కదుపుకుంటూ బాగా దగ్గరకు రానివ్వాలి. గరిటికి అంటుకోకూడదు, పాత్రకి అంటుకోకుండా అలా ఫ్రీగా ఊడొచ్చే విధంగా మైసూర్ పాక్ ఉడికిన తర్వాత దాన్ని ఒక ట్రేలో బటర్ పేపర్ వేసేసి దానిపైన మేగడ రాసేసి అందులో ఈ మైసూర్ పాక్ అచ్చుగా మనం పోసేస్తాం. చల్లారిన తర్వాత దానికి మనకు కావాల్సిన సైజుల్లో ముక్కల్లాలా కట్ చేసుకుంటాం. ఆరోగ్యకరమైన మైసూర్ పాక్ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం చూపించే వంటల విధానంలో కొద్దిగా డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది. ఉప్పు నూనెలో ఉన్న వంటలు, అవి లేని వంటలు. కానీ స్వీట్స్లో పెద్ద తేడా తెలియదు. 90%, 95% ఫస్ట్ డే నుంచి కూడా ఇది బాగానే ఉన్నాయి కదా, ఆ స్వీట్లు తినటం బదులు ఇవైనా చేసుకు తినేద్దాం. అందుకని మీరు ఉప్పు నూనె మానకపోయినా కనీసం స్వీట్లైన ఇట్లాంటివి చేసుకు తినండి. ఫ్యామిలీని రక్షించుకోవడానికి ఇది మంచిది అనమాట. కాబట్టి అప్పుడప్పుడు ఆరోగ్యకరమైన స్వీట్స్ కోసం మనం చూపించే ప్రయత్నిస్తే బాగుంటుంది. నిదానంగా ఒక్కొక్క అవయవాన్ని డ్యామేజ్ చేస్తే అది మంచి అవయవాన్ని చెడ్డ అవయంగా మారిపోతుంది. సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుంది, నేను తాగట్లేదు కదా అనుకుంటున్నాను. ఆల్కహాల్ తాగితే క్యాన్సర్ వస్తుంది, నేను తాగట్లేదు కదా. అట్లాంటివి లేవు కాబట్టి మాకు రాదు అనుకుంటున్నాను. మరి ఈ 2 ఆడవాళ్ళకి లేవు. 69,000 మందికి క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఎందుకు పెరిగాయి? ఇట్లా అన్ని కారణాలు అవుతున్నాయమ్మా. అందుకని మనం ఈ జీ తెలుగు కార్యక్రమాల ద్వారా ఇచ్చే మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు మంచి కణాన్ని చెడ్డ కణంగా మారకుండా రిపేర్ చేసుకుంటాయి, రక్షించుకుంటాయి. అందుకని సుఖంగా హాయిగా 4 కాలాల పాటు భూమి మీద బ్రతకాలంటే ఎంజాయ్ చేయడానికి ఒక హద్దు పెట్టుకోవాలి. మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు ప్రతిరోజు ఆచరించాలి. కొత్త బట్టలు కట్టినప్పుడు, పట్టు చీరలు కట్టినప్పుడు ఎంజాయ్ చేయండి, తప్పులేదు. ప్రతిరోజు సుఖంగా ఆరోగ్యంగా బ్రతకటం కోసం జీవన విధానాన్ని మార్చుకోండి. మహమ్మారి క్యాన్సర్ మనలో పెరగకుండా ఉంటుంది.